చాలా ఇయర్స్ తర్వాత ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇరుముడి. అసలు రవితేజ ఫ్యాన్గా చాలా హ్యాపీ. ఇలాంటి కంటెంట్ ఉన్న ఫిలిం మళ్ళీ మళ్ళీ ఇంకా అసలు చాలా అంటే పిండేసింది. మా వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయ్యాం. అసలు అసలు మాటలు కూడా రావట్లేదు, అంత బాగుంది ఇరుముడి. చాలా అంటే చాలా బాగుంది ఇరుముడి. మీరు కూడా చూడండి ఖచ్చితంగా. ట్విస్ట్లు ఎవరికి చెప్పొద్దు, చాలా బాగుంది సినిమా, సూపర్. అంతే రవితేజ ఫ్యాన్గా ప్రౌడ్ ఆఫ్ ఫ్యాన్. 5 అంటే 10 ఇస్తాం నిజంగా. ఆయన మేము ఫ్యాన్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్, ఇటు ప్రభాస్ ఫ్యాన్. కానీ దేవుడు సెంటిమెంట్ పెట్టాడన్న మాటే కానన్న సూపర్ ఉందన్న సినిమా. సాంగ్స్ కూడా టైమింగ్తో వచ్చాయి, మనకు కావాల్సినప్పుడు కరెక్ట్గా టైమింగ్తో వచ్చే సాంగ్స్ కూడా కట్టి పడేసే మనం సాంగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అయితే ఎవ్రీ కూతురున్న ఫాదరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి తన కూతురుతో చూడండి సినిమాని. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేదు బ్రో. ఫైనల్ రివ్యూ ఏంటంటే సినిమా కూర్చున్న తర్వాత శివ నిర్మణ గారు మనల్ని కట్టిపడేశారు కుర్చీకి, అంతే. ఆ డాటరు ఆ ఫాదర్ బాండింగ్ అయితే అలా కూర్చున్నాం అంతే. పిచ్చి ఎక్కేసింది. లాస్ట్లో బాగా కనెక్ట్ అయ్యాము. అసలు హార్ట్ టచింగ్ చాలా అయితే చాలా బాగుంది. రవితేజ ఫ్యాన్గా పిచ్చ కిక్లో ఉన్నా నేను. చాలా అంటే చాలా బాగుంది. లవ్ యూ రవణ. సూపర్. 5కి 4. 5 రేటింగ్ ఎంత ఇస్తారు? 5 ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ ఇక్కడ డాన్స్ చేయడానికి లేదు కానీ బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ కి ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయ్యింది. సినిమా చాలా బాగుంది. అసలు అది ఇదని కాదు, సినిమా మొత్తం బాగుంది. ఎక్కడ స్లో అవ్వలేదు, ఎక్కడ హైప్ అవ్వలేదు. ఫ్యామిలీ కథ ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి నచ్చింది. ఒక ఆడపిల్ల అని అన్నమ్మ ప్రతి ఒక్కదానికి నచ్చింది. మళ్ళీ ఏంటన్నా మళ్ళీ నిజంగా ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు పోయినాయి కదా రవితేజ అయ్యి, మళ్ళీ మొత్తానికి కంబ్యాక్ అన్న ఈ సినిమా. ప్రతి ఒక్కదానికి కంబ్యాక్. హిట్ కాదన్నా, నాకు అవ్వాలి. ఇంకా మన వాళ్ళు ఏమన్నా హైప్ ఇద్దే కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోద్ది. కానీ తెలుగు సినిమా పేరు నిలబడిందని బాగుంది. రివ్యూ అని కాదు, సినిమా సూపర్. చాలా బాగుంది. బాగానే ఉంది. బాగుంది, గట్టిగా ఉంది. 5కి ఎంత ఇస్తావు? 5 ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతాం బట్ గట్టిగా. రవితేజ యాక్షన్ ఎలా? సూపర్. సాంగ్స్ బాగుంది. మూవీకి ఎంత ఇస్తావు? మా రవితేజ ఫ్యాన్కి 5.5. మళ్ళీ చూడొచ్చా? మళ్ళీ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బ్రో మూవీ ఎలా ఉంది? బ్రో మూవీ ఎలా ఉంది? బాగుందన్న. మూవీలో చూసే బాగుంది. చాలా బాగుంది. బ్రో మూవీ ఎలా ఉంది? సూపర్. మూవీ ఎలా ఉంది బ్రో? బాగుంది, చాలా బాగుంది. 5కి రేటింగ్ ఎంత ఇస్తావు? 5 out of 5. బ్రో మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. 5కి రేటింగ్ ఎంత ఇస్తావు? 5 వేస్తుంది. సూపర్ ఉంది బ్రో, సూపర్. వీడియో దాకా వద్దులే కానీ సినిమా బాగుందన్న. 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 5 అంటే 10 ఇస్తాం నిజంగా. ఆయన మేము ఫ్యాన్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్, ఇటు ప్రభాస్ ఫ్యాన్. కానీ దేవుడు సెంటిమెంట్ పెట్టాడన్న మాటే కానన్న సూపర్ ఉందన్న సినిమా. ఆ సాంగ్స్ కానీ ఇక్కడ డాన్స్ చేయడానికి లేదు కానీ బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ కి ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయ్యింది. సినిమా చాలా బాగుంది. అసలు అది ఇదని కాదు, సినిమా మొత్తం బాగుంది. ఎక్కడ స్లో అవ్వలేదు, ఎక్కడ హైప్ అవ్వలేదు. ఫ్యామిలీ కథ ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి నచ్చింది. ఒక ఆడపిల్ల అని అన్నమ్మ ప్రతి ఒక్కదానికి నచ్చింది. మళ్ళీ ఏంటన్నా మళ్ళీ నిజంగా ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు పోయినాయి కదా రవితేజ అయ్యి, మళ్ళీ మొత్తానికి కంబ్యాక్ అన్న ఈ సినిమా. ప్రతి ఒక్కదానికి కంబ్యాక్. హిట్ కాదన్నా, నాకు అవ్వాలి. ఇంకా మన వాళ్ళు ఏమన్నా హైప్ ఇద్దే కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోద్ది. కానీ తెలుగు సినిమా పేరు నిలబడిందని బాగుంది. రివ్యూ అని కాదు, సినిమా సూపర్. చాలా బాగుంది.